సంపాదించడానికి నేను ఈ పత్రిక మూలంగా ఒకటే తెలియజేసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదో అన్యాయం అక్రమము అప్రజాస్వామ్యం అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని మీరు విమర్శిస్తున్నారు. ఈరోజు మీ ప్రభుత్వం మూలంగా ఇలాగా నోట్స్ ఎవరైనా గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు ఎవరైనా సామాన్య ప్రజలు కానీ పోలీసు వాళ్ళు కానీ ఇలాంటి ఏదైనా ఘటనలు కానీ ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడే అర్హత ఉండిందా అసలు? ప్రజలకి కానీ ప్రభుత్వానికి చెప్పగలిగే ఏమి మీరు అవకాశం ఇవ్వలేదు. మీరు మంచి చేయలేదు కాబట్టి ఈరోజు ఒక రాజధాని లేకుండా చేశారు. విద్యార్థులకు నష్టం, అందరికీ నష్టం కల్పించారు ప్రజలకు. కానీ మీరు ఈరోజు ప్రభుత్వం అనేది న్యాయబద్ధంగా ఈ చంద్రబాబు పాలన ప్రజాస్వామికంగా అభివృద్ధి పనుల్లో నడిపించే విధంగా సంక్షేమం అని అన్ని విధాల సమపాలన రచనగా ప్లాన్ చేసుకుంటూ ఒక అభివృద్ధి పదంగా ముందుకు వెళ్దామని చూసుకుంటే అనవసరంగా రాజధానిలో చేస్తే ఇంకా మీరు ప్రజలు ఎందుకంటే మీరు తిరుగుతున్నారు. మీరేదో ఒక పక్కన కూర్చుంటే బెటర్. ఆంధ్రప్రదేశ్ అయినా డెవలప్ అయ్యి నెంబర్ 1 పొజిషన్ కన్నా వెళ్తారు ఇండియాలో. మంచి నాయకత్వం ఈరోజు మన ప్రజలకు వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి దాన్ని రాజధానం చేసుకుంటూ పోతుంటే అభివృద్ధి ఎప్పుడు డెవలప్ అవుతుంది? అభివృద్ధి ఎలా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడే ఈ 5 ఏళ్లలోనే ముందు మీరు 5 ఏళ్లలోనే అసలు ఆంధ్రప్రదేశ్ అనేది రూపురేఖలు లేకుండా చేసేస్తున్నారు. అన్యాయాలు, అక్రమాలు, మీరు మాట్లాడే బూసులు, మీరు మాట్లాడే ఆ మాటలన్నీ ప్రజలు, మహిళలు ఇట్లా ఎంతో ఎంతో చేశారండి మీరు. కానీ మీరు ఏపుడు మేము మా తెలుగుదేశం ప్రభుత్వం, మా నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఓర్చుకొని ఓపికగా ఈరోజు ఉండడం వల్ల ప్రజలు పట్టం కట్టారు. దయించి మేము ఒకటి చెప్తున్నాము, దయించి మా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో, సంక్షేమ పదంలో నడిపించే విధంగా సహాయపడండి, సహకారంగా ఉండండి వీలైతే అని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. ఇంకొకటి మొన్న జరిగింది, మా రాయలసీమ నుంచి ఒకే ఒక ముఖ్యమంత్రి మంత్రి పదవి వచ్చిందండి, రాష్ట్ర మంత్రి పదవి వచ్చింది రామేశ్వర రెడ్డి గారికి. ఎన్నో 20 ఏళ్ళ తర్వాత ఈరోజు అక్కడ ఎమ్మెల్యేగా గెలవడము తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ కృషిలో వాళ్ళ కుటుంబం అంతా మేము కళ్ళారా చూస్తానండి. వెళ్ళి మొత్తం వాళ్ళ భార్య కానీ వాళ్ళ కూతురు కుటుంబం అందరూ ఎంతో కష్టపడి ఈరోజు ఆ విజయాన్ని చేకూర్చినారు. ఈ విజయం వల్ల వాళ్ళ కుటుంబానికి సంబంధించింది. ముందు ఈయన పుంగనూరులో మిథున్ చేసిన ఘటన ఏదైతే ఉందో దౌర్జన్యాలు ఈ మధ్యలో అంతా పుంగనూరులో చాలా జరుగుతున్నాయి కాబట్టి పోలీసులు వచ్చి ముందు రోజు వచ్చి భద్రత కల్పిస్తామని చెప్పిపోయింది. మనం మరుసటి రోజు మార్నింగ్ వచ్చి లేట్గా రావడం వచ్చి మళ్ళా సివిల్ డ్రెస్లో వచ్చినామని ఆమె అడిగింది. డ్యూటీకి ఇదే డ్రెస్లో వస్తారా, మీరు డ్యూటీ చేయాలంటే మళ్ళా మీరు ఒక 1 రోజు తర్వాత కాకి డ్రెస్ వేసుకొని వచ్చి మళ్ళీ ఆమె అడిగిన దాంట్లో ఏముందని ఆమె ఏమన్నా స్వయంగా పర్సనల్ అడిగిన పోయడానికి ఏమన్నా సెక్యూరిటీ మీరు చెప్పిందే కదా అడిగారు. సెక్యూరిటీ అయితే కల్పించారు కదా. భార్య అనేది ఆయన సగభాగం అయినప్పుడు మహిళలు పెద్దపీట చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, అంతేకాదని మహిళలకు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అయినా గౌరవిస్తారు, ఇవ్వాలి. ఖచ్చితంగా మహిళా విభాగం అనేది మీరు గర్వకారణంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మహిళలు అన్ని విధాల్లోనూ సహాయక సహకారాలు లేని ఏ పని జరగదు. అందులోనూ మహిళలకు ఆమె ఏమడిగిందని ఆమె పర్సనల్ ఏదైనా నేను పర్సనల్ మీటింగ్కి పోవాలనే సెక్యూరిటీ అడిగిందా? ప్రజాసేవ కోసం అడిగింది. పెద్దవాళ్ళు, వృద్ధులు పొద్దునే 6 గంటలకి సీఎం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 6 గంటలకే పోయినారండి పెన్షన్ కార్యక్రమానికి. అలాగే మీరు ఏ టైంకి వచ్చారని ఆవిడ దాంట్లో ఒక చెడ్డ మాట కానీ లేదండి. ఆవిడ మాట్లాడిన దాంట్లో ప్రజలకు సేవ చేయాలనుకున్న తొందరగా పోయి వాళ్ళ పొద్దు నుంచి మమ్మల్ని ఎదురు చూస్తుంటారు పెద్దలు, వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని ఒక తపన తప్ప, ఆవేదన తప్ప మరొకటి లేదండి. ఆవిడ మాట్లాడిన మాటల్లో ఆ విధంగా ఎత్తుకుంటే గత ప్రభుత్వంలో రోజా గారు చెప్పులు మర్పించుకున్నారు పోలీసులతో. ఆ ముందు పోలీసులు మాకు మొత్తం నేనందరూ పోలీసుల గురించి చెప్పట్లేదండి. ఈరోజు ఏదో పోలీసుని తప్పుగా చూస్తున్నారు, పోలీసుల్ని ఇట్లంతా రుబాబులు ఇస్తున్నారు అని అంటున్నారే. ఇదే పోలీసు వ్యవస్థ లాస్ట్ ప్రభుత్వంలో ఎంతో జరిగింది. ఆ ముందు ఎందుకు ఈ వీడియో తీసి పెట్టకపోవడం? ఇదంతా ఈ వీడియో ఇదంతా ఒక డ్రామా. పథకం ప్రకారం వాళ్ళ ఫ్యామిలీని బయటికి అనవసరంగా లాగి వాళ్ళకు మనస్తాపం గురి చేసే విధంగా జరిగిందే తప్ప నిజంగా అయితే వాళ్ళ కుటుంబ ప్రజాసేవ చేస్తూనే ఉంటారండి. 100% వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు తప్పుగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు ప్రజాసేవ కోసమే పాటుపడతారని ఈ పత్రిక ముఖ్యంగా మీడియా ముఖ్యంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.